ఎన్నికల ముందు ఏదైతే ఉందో సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఒక అస్త్రంగా వాడారు. అవును. మేము అధికారం చేపడితే మొట్టమొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు మీద సంతకం చేస్తే నేను న్యాయం చేస్తా ఉన్నారు. దాదాపు 18 నెలల కాలం అయింది. ఈ మధ్యకాలంలో కూడా సుగాలి ప్రీతి తల్లి ఆవిడ కూడా ప్రెస్ మీట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ కనీసం నాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు, ఎటువంటి న్యాయం చేయలేదు, నా కూతురు కేసుని అడ్డం పెట్టి ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చావని చెప్పి ఆవిడ పదే చెప్పింది. ఆ కేసు సంబంధించి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? సుగాలి ప్రీతి ఇష్యూని ప్రపంచానికి తెలిపింది పవన్ కళ్యాణ్ గారి పోరాటం. ఖచ్చితంగా ఆ కేసు విషయంలో సారు గవర్నమెంట్ వచ్చాక కూడా కొన్ని యాక్షన్స్ అవి తీసుకున్నారు. కానీ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడకపోతే ఖచ్చితంగా బాధితుల్లో నిరాశ ఉంటుంది. ఆ మేరకు అది జరగలేదు. వీళ్ళు కూడా ప్రభుత్వం కూడా ఇంకా ఎఫెక్ట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాని మీద ఆయనే స్వయంగా వెళ్ళి హామీ ఇచ్చిన ఇష్యూ కాబట్టి ఇంకా పర్సనల్గా తీసుకొని దాని మీద వాళ్ళకి శిక్ష పడే వారికి దాన్ని వదలకుండా చేసుంటే బాగుండేది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ ఫ్యామిలీని వైసీపీ వాళ్ళు ట్రాప్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద కావాలని వాళ్ళ కుటుంబంతో విమర్శలు చేపిస్తున్నారు. ఆమె అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారిని ఎలా కూడిందో చూసాం. వైసీపీ నాయకులు వెళ్ళి కలిసిన తర్వాత ఎలా విమర్శించిందో కూడా చూసాం. ఇది గ్యాప్ పెంచేదానికి ఉపయోగపడింది తప్ప ఆ కుటుంబానికి న్యాయం చేసేదానికి ఉపయోగపడలేదని నేను భావిస్తాను.